కాకినాడ జగన్నాథపురంలో వెలిసిన శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం అనంతరం చేపట్టిన ఆలయ ప్రాకార అభివృద్ధిపై వస్తున్న ఆరోపణలను పాలక మండలి ఖండించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు, దాతలు, పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ జగన్నాథపురం శివాలయం విస్తీర్ణమైన విశాల ప్రాంగణం కలిగి ఉండగా పూర్వ ఆలయం శిథిలావస్థకు చేరడంతో భక్తులు, దాతలు, దేవాదాయ శాఖ ప్రజా ప్రతినిధుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అయితే ఆలయానికి స్వంత ఆదాయ వనరులు లేకపోవడం వల్ల స్వామివారి నిత్య కైంకర్య సేవలకు సైతం దాతల సహాయంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఆలయానికి శాశ్వత ఆదాయ వనరులు సమకూర్చాలనే పవిత్ర సంకల్పంతో ఆలయానికి దక్షిణం వైపు ఉన్న ఖాళీ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఒక దాత ముందుకు వచ్చి తన ఔదార్యంతో నిధులు వెచ్చిస్తూ నిర్మాణ బాధ్యత తీసుకున్నారని వెల్లడించారు. ఈ నిర్మాణం వల్ల ఆలయ ప్రభావానికి ఎలాంటి ఆటంకం ఉండదని, భక్తుల రాకపోకలకు లేదా పర్వదినాల్లో నిర్వహించే కార్యక్రమాలకు అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ప్రణాళికతో పనులు సాగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే ఈ షాపింగ్ కాంప్లెక్స్ విషయంలో ఎవరి వద్ద నుంచి ఎలాంటి అడ్వాన్స్లు తీసుకోలేదని, పూర్తిగా ఆలయ అభివృద్ధి కోసమే పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ కొందరు కావాలని ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి సేవలో అందరం సమానమే. భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక భావాలే మా మార్గదర్శకాలు. రాజకీయాలకు, ఆలయాలకు సంబంధం లేదని పాలక మండలి సభ్యులు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి లక్ష్యంగా దాతలు ముందుకు రావడం భక్తి పరంపరకు నిదర్శనమని, భవిష్యత్తులో స్వామివారి సేవలు నిరంతరం కొనసాగేందుకు ఈ శాశ్వత ఆదాయ వనరులు ఉపయోగపడతాయని తెలిపారు. భక్తులందరూ అపోహలకు తావివ్వకుండా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆధ్యాత్మిక భావనలతో కూడిన ధార్మిక సంస్థల ప్రోత్సాహం, సమాజంలోని దాతల ఉదారత మరోసారి స్పష్టమైందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోతుపల్లి సుబ్రహ్మణ్యం, ఈవో లక్ష్మణరావు, బేబీ రాణి, మల్లాడి రాజు, మల్లాడి రాజు శర్మ, పల్లి ప్రసాద్ రావు, చొల్లంగి సత్యనారాయణ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు మల్లాడి రాజు, బోట్ యూనియన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని. ఈ కమిటీలో గవర్నర్ కూడా గతంలో కమిటీ వాళ్ళందరూ మాట్లాడుకుని గుడికి ఆదాయం లేదని, దక్షిణ వైపు కొట్లు కట్టడానికి ప్లేసు, తర్వాత దేవుడు తిరగడానికి ప్రదక్షిణ చేయడానికి ప్లేస్ కూడా ఉంది. వెనకాల వైపు కంటే ఈ సైడ్ ఎక్కువగా ఉంది. దానికోసం కడదామనుకున్నాం కొట్లు. ఈ కొంతమంది భక్తులు ఇబ్బంది పెడుతున్నారు అవ్వకుండా, అందుకని మేము కమిటీ నా పేరు పి కనక లక్ష్మణరావు అండి. ప్రస్తుతం మన జగన్నాథపురంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్నానండి. ప్రస్తుతం మన దేవాలయంలో పునర్నిర్మాణం జరుగుతుందండి. ప్రస్తుతం ఆలయం మాత్రమే పూర్తయిందండి. ఇంకా చుట్టూరు ప్రాకారం మరియు కళ్యాణ మండపం పూర్తి అవ్వాల్సి ఉందండి. ఆలయాలు కూడా నిర్మించాల్సిన అవసరం ఉందండి. ప్రస్తుతం మన దేవస్థానం దక్షిణం వైపు ఉన్న ఖాళీ స్థలం ఎక్కువగా ఉందండి. మన దేవాలయంకి వచ్చే భక్తులు కొంతమంది దక్షిణ వైపు షాపులు నిర్మించి పైన కళ్యాణ మండపం నిర్మిస్తే దేవస్థానానికి ఆదాయం సమకూరుతుందని చెప్పారు. ఎదురున్నారు 2 షాపులు కూడా ఫ్యూచర్లో రోడ్డు వైండింగ్లో పోయే అవకాశం ఉందని కూడా తెలిపారండి. అందువల్ల ఒక భక్తులు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి నా సొంత ఖర్చుతో నేను నిర్మాణం చేస్తానని చెప్పి ప్రాకారం షాపులకి వాళ్ళు లెటర్ ఇచ్చారండి. ఈ లెటర్ ప్రకారం ఉన్నతాధికారులకి పంపడం జరిగింది. వారు కూడా వారి సూచనల మేరకు ప్రస్తుతం పనులు జరుగుతున్నాయండి. నా పేరు బేబీ రాణి, నేను భక్తురాలనండి, ప్లస్ డోనర్. మా గుడికి నేను 30 ఇయర్స్ నుంచి నేను వస్తున్నాను. గుడికి పక్క వీధి మాది. అంటే మా గుడికి ఏం లోటుపాట్లు ఉన్నాయో అన్నీ నాకు క్షుణ్ణంగా తెలుసు. ఏది కావాలో ఏది వద్దో అన్నీ తెలుసు. కానీ ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్స్ ఏమీ లేవండి. ఈ గుడికి అక్కడ కొట్టేది అంతా ఓపెన్ ప్లేస్ అయ్యింది. బోర్డు ప్లేస్ ఉందండి మనకి. అక్కడ షాపులు వేసుకోవడానికి, కింద షాపులు, పైన కళ్యాణ మండపం కట్టుకోవడానికి మనకి అవకాశం ఉంది. రేపొద్దున వచ్చే తరాలు కూడా అడుగుతారు, ఏంటి ఇలా కట్టారు ఏంటని అడుగుతారు. అది దాని కింద షాపులు వేసుకుని పైన కళ్యాణ మండపం ఉంటే దానికి గుడికి ఆదాయం వస్తుంది. మా అర్చకులకి కొంచెం హెల్ప్ ఉన్నట్టు ఉంటుంది. దీనికి ఏ సమస్య వచ్చినా కొంతమంది అంటున్నారు వద్దు వసూలు చేసుకోవాలి. ఏమంటే అది పాలక మండలి యొక్క సమర్థత ఉంటుంది. దాని మీద మన
చేసుకొస్తున్నారు. ఓం నమ శివాయ. నా పేరు సుందర రామశర్మ అండి. నేను ఈ గుడికి మాస్టర్ సంఘం మెంబర్ని, నేను డోనర్ని. నేను మా ఫాదర్ నుంచి కూడా ఈ గుడికి డోనర్కి చేశాను. ఈ మాస్టర్ నేను ఈ గుడిలో అభిషేకాలు కూడా చేస్తుంటాను. నేను కూడా ఈ ఈ ఈశ్వరుడి దయ వలన మన గుడిలోనే కాకుండా నేను చుట్టుపక్కల 30-40 గ్రామాల్లో కూడా అభిషేకం చేస్తుంటాను. అన్ని గుళ్ళకి వెళ్తాను. కానీ అన్ని గుళ్ళ కంటే మన శివుడి మన గుడి యొక్క చాలా ప్రత్యేకత ఉంది. అది నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది ప్రశస్తి గురించి. నేను ముఖ్యంగా చూసినట్టే ఈ గుడికి ఆదాయ వరం చాలా తక్కువగా ఉన్నాయి. నేను మిగతా గుళ్ళల్లో చేసినప్పుడు చూస్తే అక్కడ షాపులే ఉన్నాయి. వాళ్ళు ఏదో అడిగాను ఏంటంటే మాకు ఇంకో మరి కావాలంటే షాపుల ద్వారానే ఇలా పొలాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, అందరికీ ఉన్నాయని పొలాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరి ద్వారా ఇంకో వస్తుందని చెప్పన్నారు. కానీ మా గుడికి ఇక్కడ మా శివాలయం గుడికి అయితే ప్రత్యేకంగా ఏమి లేదు. మాకు పొలాలు కానీ ఏమి లేవు. ఓన్లీ షాపుల ద్వారా ఉన్న ఈ సంఘం మాస్టర్ సంఘం వాళ్ళే కట్టారు. ఇక్కడ ఉన్న షాపులు ఆల్రెడీ దాని మీద వస్తుంది ఇన్కమ్. ఇప్పుడు ఆల్రెడీ మన గుడి కట్టడం దీని ఇన్కమ్ కూడా అవసరం ఎక్కువ అవుతుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. బాగా భార్యతను కార్యక్రమం చేయాలంటే కూడా మేము భయపడాల్సి వస్తుంది. ఈ ఆలయానికి నేను ప్రధాన అర్చకుడిని, మోటిపల్లి వెంకటరత్న సుబ్రహ్మణ్యం నా పేరు. ఈ ఆలయం గురించి నాకు తెలిసినటువంటి విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఆలయం ప్రస్తుతం ఉన్న ఆలయం నూతన ఆలయము. ఈ ఆలయం పూర్వం చూసినట్లయితే 1960వ సంవత్సరంలో ఇప్పుడున్న ఆలయానికి దక్షిణ భాగంలో ఒక పెంకుటిని నిర్మించి స్వామివారి ఉత్సవ సందర్భంగా భోజనశాల, వంటశాల ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ పెంకుటికి ముందు భాగంలో 15 అడుగులు సుమారుగా స్వామివారికి సంబంధించిన అభిషేకం జరుగుతున్న సమయంలో మహాన్యాసం చెప్పుకోవడానికి, మంచి శుభకార్యం జరుపుకోవడానికి వారు అక్కడ ఒక వేదికని ఏర్పాటు చేసి ఉండేది అక్కడ. అదే దానిలో మహాశివరాత్రి సంఘానికి సంబంధించినటువంటి ఒక గదిని కూడా ఆ స్థలంలో ఉండేది. తర్వాత వారే ఇప్పుడు మన ఆలయానికి తూర్పు భాగం ఉన్నటువంటి గోపురాన్ని పక్కన ఉన్నటువంటి ఒక కొట్టుని నిర్మించి ఉన్నారు. ఆలయానికి ఎటువంటి వనరులు లేవు. ఈ ఆలయానికి స్థిరాస్తులు లేని కారణంగా మహాశివరాత్రి సంఘం వాళ్ళు వారి యొక్క ధనంతో ఒక కొట్టు నిర్మించి దాని నుంచి వచ్చే ఆదాయంతో ఆలయానికి సంబంధించినటువంటి కరెంట్ బిల్లులో 1960-70 ప్రాంతం వరకు అలా జరిగి ఉన్నాయి. 1978 ప్రాంతంలో ఆలయానికి సంబంధించిన కొంతమంది పెద్దలు, ప్రముఖులు, జగన్నాథ్ సంబంధించిన ప్రముఖుల కొంతమంది పేర్లు చెప్తున్నాను. శ్రీ పుట్ట వెంకటరామమూర్తి గారు, కాకినాడ భాస్కరరామూర్తి గారు, శ్రీ దేవిశెట్టి వీరభద్రరావు గారు, పాణిపల్లి విశ్రాదం గారు, కోరిగంత శ్రీరామ్ శర్మ గారు, పిండిపోరు సుబ్రహ్మణ్య శర్మ గారు, కవికొండల పరబ్రహ్మ శాస్త్రి గారు, వెలుమూరు రాధాకృష్ణ గారు, కొంపెల్ల గోపాలం గారు వీరందరూ కూడా సమావేశం అయ్యి ఈ ఆలయానికి ఎటువంటి నిధులు లేకపోవడం చేత ఆలయం తర్వాత తరానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉండాలని చెప్పేసి ఆలయంలో వివాహాలు జరగవు శివాలయంలో అని చెప్పి పూర్వం నుంచి ఉన్నది. కాబట్టి ఆలయానికి ఉత్తరం వైపున ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించినట్లయితే ఆలయానికి కళ్యాణ మండపంలో వివాహాలు జరిగి దాని ద్వారా ఆదాయ వనరులు సమకూరుతాయని ఆలోచనతో అప్పుడున్న పెద్దలు 1980 సంవత్సరంలో శ్రీ పుట్ట వెంకటరామమూర్తి గారు, ధర్మపత్ని లక్ష్మీకాంతమ్మ గారు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయించి 1981 మాఘ పౌర్ణమి రోజున మల్లాది వెంకటరామమూర్తి గారు కుమారుడు నరసింహమూర్తి గారు భార్య మాణిక్యాంబ గారి చేత ఆ రోజున ప్రముఖ వేద పండితులైనటువంటి ఏలూరుపాటి సూర్యనారాయణ శర్మ గారి ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ ఆలయంలో వివాహాలు జరగడం ద్వారా కొంత ఆదాయం సమకూరింది. ఆ కమిటీ యొక్క ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఉన్నటువంటి మహాశివరాత్రి సంఘం సంబంధించిన కొట్టు పక్కన ఇంకో కొట్టు నిర్మించడం జరిగింది. ఈ 2 కొట్లు కూడా మెడికల్ షాపులుగా ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2020 సంవత్సరంలో కరోనా ప్రాంతంలోనూ ఈ ఆలయ పునర్నిర్మాణం చేసినప్పుడు స్వామివారు తీసిన తర్వాత ఆలయ వనరులు ఈ 2 కొట్లతో మాత్రమే స్వామివారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, కరెంటు బిల్లు అవన్నీ కట్టడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇప్పుడు రానున్న కాలంలో ఈ తూర్పు వైపు ఉన్నటువంటి ఈ గోపురానికి సంబంధించిన పక్కన ఉన్నటువంటి 2 మెడికల్ షాపులు తీసివేయక కారణం చేత, వైనింగ్ కారణం చేత మనకి స్థిరమైనటువంటి ఆదాయ వనరులు లేకపోవడం చేత ఇది నూతన ఆలయానికి నిర్మాణానికి సంబంధించి దక్షిణ భాగంలో ఆలయానికి సుందర వైభవానికి ఎటువంటి ఆటంకము రాని పక్షంలో ఆలయానికి దక్షిణ వైపున దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి వరకు కూడా కొన్ని కొట్లు నిర్మించి దుకాణ సముదాయం నిర్మించినట్లయితే ఆలయానికి వనరులు సమకూరుతాయని భావన చేత ఈ కమిటీ పెద్దలు
ఆలయ స్థానిక ఎమ్మెల్యే గారు పర్యవేక్షణలో కొట్లు నిర్మించాలని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ సందర్భంలో కమిటీ వారిని మేము అడగడం జరిగింది. స్వామివారికి సంబంధించిన ఉపాలయాలు కూడా ఉన్నాయి, అవి ఎప్పుడు కడతా అని చెప్పి అడగగా వాళ్ళు త్వరలోనే ఆ ఉపాలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా చేపడతాను. ఆలయ కార్యనిర్వహణాధికారితో సంప్రదించి స్థపతిగా పిలిపించి ఉపాలయాలు ఎక్కడ కట్టాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుని త్వరలోనే ఆ యొక్క ఉపాలయాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేస్తామని చెప్పి వారి హామీ ఇవ్వడం జరిగింది.